ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు 650 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ నిర్మిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఎల్బీ నగర్లోని ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలనలో భాగంగా వనస్థలీపురంలో పర్యటించారు. పనామా గోడౌన్స్ నుంచి సుష్మా థియేటర్ చౌరాస్తా వరకు R&B అధికారులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్బీ నగర్ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు నాకు తెలుసన్నారు. ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నానని ఈ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వారిని అడిగినప్పుడు తప్పకుండా పరిశీలిస్తా అని చెప్పడమే కాకుండా వెంటనే ఇక్కడ ఆర్ఓగా కృష్ణప్రసాద్ గతంలో పనిచేసిపోయిన వ్యక్తి, మంచి వ్యక్తి. అతను నాతో రెగ్యులర్ గా పనిచేసేవాడు. నా కాలేజీలో కూడా సివిల్ ఇంజనీరింగ్, నాకు 1 ఇయర్ జూనియర్ ఆయన. ఆయనకు చెప్పిన ఇది మీరు 5-6 లక్షలు 6-7 లక్షల జనాభాతో పాటు ఆంధ్ర పోయే ఫ్లోటింగ్ జనాభా విపరీతంగా ఉంటది. వందలాది బస్సులు నైట్ పోతుంటాయి, ఇది ఇబ్బంది ఉన్నదని చెప్పి గడ్కరీ గారికి వెళ్ళి ఇక్కడికి రిపోతుంది. ఆయన కూడా పాజిటివ్ గా మన సి ధర్మారెడ్డి గారు కూర్చొని రాయడం జరిగింది. దీన్ని అందుకనే ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినా సరే, ఇలా ఆదివారం అయినా సరే మా నాయకులని రంగారెడ్డి గారే కాదు, మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ గాని, మన రాజశేఖర్ గాని, మా వెంకటేశ్వర రెడ్డి గాని, మళ్ళీ అలాగే మా పెద్దమ్మ, మా అందరి అమ్మ అంటే ఈశ్వరమ్మ అంటే ఏరియాలో చాలా ఫేమస్. అనుకోకుండా మా నాయకులందరూ కూడా ఆదివారం అయినా సరే నేను పొద్దున్నే చెప్పిన వాళ్ళకు, నాకు ఇక్కడికి వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గజ్వేల్లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న ఉద్దేశంతో నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. మాస్టర్ అథ్లెటిక్ క్రీడాకారులకు శ్రీ గణేష్ ఫౌండేషన్ తరపున పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జింకానా మైదానంలో మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాస్టర్స్ సీనియర్ సిటిజన్స్ అని క్రీడా రంగానికి పాల్గొని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. తెలంగాణలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గ్రామ సౌభాగ్యం బీజేపీతోనే సాధ్యమనే పేరుతో ఇంటికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించే కార్యక్రమంలో భాగంగా మొయినాబాద్ మండలంలో పర్యటించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. గత 11 ఏళ్లలో చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోదీ గారు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎన్నో కార్యక్రమాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు, గ్రామాల్లో చేస్తూ ఉన్నారు. అవన్నీ దృష్టి పెట్టుకొని మోదీ గారికి మీరు బలపరచాలి అని చెప్పేసి కూడా మీ అందరికీ కోరుతూ త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ వస్తాయి, జడ్పీటీసీ వస్తాయి, మున్సిపాలిటీ మున్సిపాలిటీ వస్తాయి. ఇక్కడ అందరూ కూడా ప్రజలు గుర్తించి ఈ 2 పార్టీలు కూడా మన అందరూ కూడా మోసం చేసి చాలా మిమ్మల్ని కానీ వాళ్ళ పెంచి అడగలే పోతున్నాం. కానీ మీ అందరినీ కోరుతా ఉన్నాను, మీరు మోదీ గారిని గెలిపించండి. సమయం గుర్తు ఓటేసి రేపు 50 తెలంగాణలో బీజేపీ రావాలి.
తెలంగాణలో బీజేపీ వస్తేనే మన బతుకుల్లో మార్పులు వస్తాయని చెప్పి గుర్తించి బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. లిల్లీపుట్ నాయకులు అంటూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి వెనుక బీఆర్ఎస్ పార్టీలో పెద్ద నాయకులు ఉన్నారని అన్నారు. నల్గొండలో పార్టీని నాశనం చేసిన నాయకుడు తన గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? రేపటి నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 72 గంటల దీక్ష చేపడుతున్నామని కవిత తెలిపారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ జాగృతి చేపట్టినటువంటి అంశం ఇది తెలంగాణ జనాభాలో సగం జనాభాకు సంబంధించినటువంటి అంశం. దాదాపు 2 కోట్ల మందికి ప్రయోజనం కలిగేటటువంటి అంశం. పైగా బీసీ అంటే ఒకటే కులం కాదు, అందులో 112 పైచిలకు నోటిఫైడ్ కులాలు మన తెలంగాణ సమాజంలోనే ఉన్నాయి. మరి ప్రతిరోజు 40 మందికి మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా 3 రోజులు కనీసంగా అన్ని కమ్యూనిటీసు తమ తమ బాధలను, తమకున్నటువంటి సమస్యలను, రిజర్వేషన్ రావడం వల్ల మాకేం లాభం జరుగుతుంది అనేటటువంటి అంశాలను కూడా చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 72 గంటల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటటువంటి ఒక మహత్తరమైన బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు ధర్నా చేయడం కామెడీగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీసీ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేయాలని కోరారు. బీజేపీ వాళ్ళు ధర్నా చేసుడేందే కామెడీ కాకపోతే? దొంగనే దొంగ అన్నట్టుంది. గవర్నరే బీజేపీ, ఆయన సంతకం పెట్టాలి. ఆయన పెట్టకుండా బీసీలకు రావాల్సిన హక్కులను ఆపుతున్నాడు. ప్రెసిడెంట్ గారు కూడా కేంద్ర కేబినెట్ చెప్తే ఆవిడ సంతకం పెట్టాలి. కేంద్ర కేబినెట్ ప్రెసిడెంట్ గారికి చెప్పకుండా అక్కడ ఆపి పెడుతున్నారు. 2 దగ్గరలో కూడా దోషి బీజేపీయే. అయినా కూడా ఉల్టా మళ్ళా వాళ్ళు ధర్నాలు చేసుడు, వాళ్ళు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజంగా కూడా చులకనైపోతున్నారు. బీజేపీ నాయకులు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కేంద్ర మంత్రులు ఉన్నారు 2, మీరు మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. దయచేసి తెలంగాణ బీసీ బిల్లుని పాస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సీఎం రమేష్ గారు ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. సీఎం రమేష్ గారిని మాట్లాడించడానికే ఈ లేఖ లీక్ చేసిందేమో కూడా నాకు తెలియదు. ఇవన్నీ కంబైన్డ్ అయి ఉండొచ్చు. సీఎం రమేష్ గారు నాకు తెలిసినటువంటి వ్యక్తే, కానీ ఈ ఒక 5-6 ఏళ్లలో ఆయనతో పెద్ద నేను మాట్లాడింది కూడా లేదు. సో ఆయనంతటా ఆయన బయటకు వచ్చి చెప్పిండు అని అంటే దీనికి నా లెటర్ లీక్ అవ్వడానికి వెనుక కూడా ఏదో అవినాభావ సంబంధం ఉందని నేను భావించే పరిస్థితి వస్తుంది. నా దగ్గర ప్రత్యక్షంగా సమాచారం లేదు ఆ విషయంలో. కాకపోతే బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో సీసీ కెమెరాలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో 12 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిధులను మంజూరు చేశామని, ఈ ప్రభుత్వంలో నిలిపివేసిందని, అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని, ప్రజలు అవసరాలను తీర్చాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆల్రెడీ డబ్బులు ఉంటే కూడా వెనక్కి తీసుకున్నారు. అంటే కలెక్టరేట్కి వచ్చిన డబ్బులను కూడా మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. 50 crores కూడా, పదర్పేట 50 crores, మీర్పేట 50 crores, జల్పల్లి 25 crores, అట్లే కందుకూరు మహేశ్వరం కూడా 25 crores, తుప్పు కూడా 25, అన్ని డబ్బులు వెనక్కి తీసేసుకున్నారు. కందుకూరు మహేశ్వరంలో అయితే ఓన్లీ కుల సంఘాలకు ఒక మోడల్ గా, మహేశ్వరంలో కుల సంఘాల బిల్డింగ్ ఎట్లుంటాయని ఒక మోడల్ గా, హెడ్ క్వార్టర్ కి గ్రామ పంచాయతీ నుండి మహేశ్వరం హెడ్ క్వార్టర్కి వస్తే మేము ఏడ కూర్చోవాలి, ఎక్కడ పోవాలి అనే ఆలోచన లేకుండా మన కమ్యూనిటీకి సంబంధించిన బిల్డింగ్ ఉంది, అందులో కూర్చోండి వెళ్ళి మేము వచ్చి మాట్లాడతామనే లెవెల్లో ధైర్యాన్ని ఇవ్వాలని ఒకే దగ్గర ల్యాండ్ అలాట్ చేసి ప్రతి కమ్యూనిటీ కూడా అమౌంట్ అలాట్ చేస్తున్నాం. ఒక 20 lakhs ఒక దగ్గర, 15 lakhs ఒక దగ్గర. కానీ
ఈ గవర్నమెంట్ కానీ అది కూడా క్యాన్సిల్ చేసింది. ఒక ప్రజల కోసం చేయాల్సిన పనులు ఆల్రెడీ డబ్బులు ఉంటే కూడా వెనక్కి తీసుకున్నారు. అంటే కలెక్టరేట్కి వచ్చిన డబ్బులను కూడా మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ఈ 50 crores కూడా పదర్పేట 50 crores, మీర్పేట 50 crores, జల్పల్లి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ భవానీ శంకర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ అజయ్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. సికింద్రాబాద్ నంబర్ ఆఫ్ పార్లమెంటులో ఉన్నప్పుడు ప్రజలను చేసిన సేవలు గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కంచుకోట అని, జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ఖచ్చితంగా రాజకీయాలకు ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ కూడా అట్లే చేసినాం. ఈ మతం ఆ మతం కాకుండా చర్చిలకు ఇచ్చినాము, మస్జిద్లకు ఇచ్చినాము, మందిర్లకు ఇచ్చినాము. 7 నియోజకవర్గాల్లో అంజన్ కుమార్ యాదవ్ ఏందో తెలుసుకొని కుల సంఘాలకు కూడా ఇచ్చినాము, సపోర్ట్ చేసినాం అన్ని విధాలా. ఎంపీ నేతలే కాకుండా నా సొంత డబ్బులు ఇచ్చినాం. మీ దగ్గర ఇక ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే మీకు స్థానికంగా తెలుసు అని చాలా ఉన్నాయి. అట్లా 7 నియోజకవర్గాలు वैसी करे ऊपर वाला अपने को बंडारू दत्तात्रेय को जीत के आया अपन मामूली आदमी था, यूनियन मिनिस्टर था वो। आप ही लोग जिताया ना मेरे को, 2 बार जिताए, 3 बार। खुदाना का एक बैड लक क्या है, अपने राजशेखर रेड्डी साहब गुजर गए, उसके बाद पीजेआर साहब गुजर गए, ये बड़े नेता लोग गुजरे बाद अपने को कोई నేను వస్తున్నా మన కార్యకర్తలు గలవేరి కానీ వచ్చినా మనం ఉండాలి కదా, ఉనికి కాపాడాలి. వాళ్ళకేం తెలుసు 20 ఏళ్ళ నుంచి ఏం చేసింది, ఎవరేమైంది, ఎవరికి ఇప్పుడు 20 ఏళ్ళ కింద 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. 6 గ్యారంటీలను అమలు చేసి పాదయాత్ర చేస్తే మంచిదని తెలిపారు. జనాలను మాయ మాటలతో మోసం చేసి పాదయాత్ర చేయడం ఏంటో అర్థం కావడం లేదని తెలిపారు. ప్రజలెవరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రేపైనా ఎల్లుండనే ఆడికి పోదాం మార్కెట్. దీంట్లో మోదీ గారు చేసిన ఏవి కార్యక్రమం 11 సంవత్సరాలు స్కిల్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినాము ఇప్పటి వరకు ఉద్యోగాలు. ఇప్పుడు అన్నదాతలకు ఎరువుల కోసానికి మనం అన్ని సభలు ఏది ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా బిల్లు ఆల్రెడీ పాస్ అయింది. రేపైనా ఎల్లుండనే ఆడికి పోదాం మార్కెట్. మహాసంపర్క్ అని ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ మహాసంపర్క్ కార్యక్రమంలో ఇంటింటికి మోదీ గారు చేసిన కార్యక్రమాలు గత 11 సంవత్సరాల్లో ఏమేం చేసినాం, ఏ విధంగా చేసినాం, ఏ విధంగా పోతా ఉన్నాం, ఎట్లా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుంది, ఆ కార్యక్రమం ఇంటింటికి తీసుకుపోయి ఆ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఓ పాంప్లెట్ ద్వారా ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మోదీ గారు వారణాసిలో దగ్గర 11,20 లక్షల మందికి రైతులకు నేరుగా 20,500 కోట్లు డీబీటీ కిసాన్ సమ్మాన్ నిధి కింద రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రతి ఏటా 2,000 రిలీజ్ చేస్తూ ఉన్నారో, ఒక గుంట నుండి 5 ఎకరాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్యక్రమం ఏంటంటే మనకు మహాసంపర్క్ అని ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ మహాసంపర్క్ కార్యక్రమంలో ఇంటింటికి మోదీ గారు చేసిన కార్యక్రమాలు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో హెచ్పీ పెట్రోల్ బంకును కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొండల్ రెడ్డి ప్రారంభించారు. వాహనదారులకు నాణ్యమైన ఇంధనాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. फुल टैंक अरे फुल टैंक फुल निंपला
ప్రభుత్వ భూములను అమ్మరాదని, హాస్టల్ గురుకులాల సొంత భవనాలను ఉపయోగించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లోని బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. హాస్టళ్ల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తుల అవసరాలకు, పేదల ఇండ్లు, ప్రజల ఆఫీసులు, హాస్టళ్లు, స్కూళ్లు, గురుకులాలను ఉపయోగించాలి గాని అమ్మడానికి కాదని హితవు పలికారు. మీ అందరికి చెప్తున్నా, నేను లీడర్షిప్ చేసిన కానీ చదువులు ఎక్కడ కూడా తగ్గలే. నేను కాలేజ్ ఫస్ట్ కాదు, క్లైమేట్ ఫస్ట్, ఎన్నెలమైన ఫస్ట్, గోల్డ్ మెడల్ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ రోజుల్లో ఎప్పుడో 20 ఏళ్ళకి 50 ఏళ్ళ కిందనే 6,000 క్యాష్ అవార్డు, గోల్డ్ మెడల్, గోల్డ్ కంకణము, మళ్ళా పెద్ద సన్మానం చేశారు. ఆ రోజు యూనివర్సిటీ ఫస్ట్ ఎల్ఎంఏ వచ్చినా, ఎల్ఎల్ఎంలు వచ్చినా, ఎంఏలు వచ్చినా, విక్రమ్లో కూడా వచ్చినా కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు వారికి 2 సంవత్సరాలు కోచింగ్ ఇచ్చడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ రోజు 4,000 మందితో భారీ ఎత్తున ధర్నా జరుపుతారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి హాస్టల్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా దాదాపు 6,000కు పైగా ఉన్నాయి. వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని, కాలేజ్ హాస్టల్ సరిపోతాయి, మరో 200 కాలేజ్ హాస్టల్, మరో 200 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు చేయాలని, గురుకులాలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలకు సొంత భవనాలు, సొంత భవనం లేదు, అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు, పోలీస్ స్టేషన్లకు, హాస్పిటల్, కలెక్టరేట్లకు, ఎంఆర్ఓ ఆఫీసులు. కానీ విద్యార్థులు భారత ప్రభుత్వం జరుగుతున్నాయి రాష్ట్రాలకు, రాబోయే ఇంజనీర్లు, రాబోయే సంస్థలు, రాజకీయ నాయకులు, మంత్రులకు ఒక్క సొంత భవనం కట్టారా మీరు? ఎవరి ఇళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కూడా రాష్ట్రాలు కట్టుకొని నేను 60% బడ్జెట్ ఇస్తాను. ప్రధానమంత్రి మీరు హాస్టల్ కడితే 60% గ్రాంట్ ఇస్తారని చెప్తుంటే కూడా స్థలాలు ఇవ్వక ప్రభుత్వ స్థలాలు అమ్ముకుంటున్నారు. అందుకే ప్రభుత్వ స్థలాలు అమ్మొద్దు, ఆ ప్రభుత్వ స్థలాల్లో హాస్టళ్లు, గురుకులాలు కట్టాలని డిమాండ్ చేస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిగిలోని పరిగి వాగు బ్రిడ్జు ప్రమాదకర స్థితిలో ఉంది. ఒకవైపు రోడ్డు పూర్తిగా కుంగిపోయి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బండల లోడ్తో ఉన్న ఓ లారీ బ్రిడ్జ్ మధ్యలో ఆగిపోవడంతో వాహనాలను ఒకే వైపు నుంచి వెళ్తున్నాయి. దీంతో ఎక్కువ బరువు పడటంతో రోడ్డు కొద్దిగా కుంగిపోయింది. బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడింది. నిత్యం వందల వాహనాలు పరిగి నుంచి వికారాబాద్ ఓ బ్రిడ్జ్ వైపు నుంచి వెళ్తుండగా వాహనాలు ప్రయాణం ఇలాగే కొనసాగితే 1-2 రోజుల్లో బ్రిడ్జ్ కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో వాహనదారులు బ్రిడ్జ్ పై నుంచి భయంగా ప్రయాణిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ ప్రధాన రహదారిపై పాన్ షాప్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పాన్ షాపు తాళాలు పగలగొట్టి షాపులో 10,000 రూపాయల సిగరెట్స్, 4,000 రూపాయలను దోచుకెళ్లారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. పాన్ షాపు నిర్వాహకుడు గణేష్ మీర్పేట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలికి పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ కలకలం రేగింది. సెరిన్ ఆచార్జ్ ఫామ్ హౌస్లో డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు బర్త్డే వేడుకలు చేసుకుంటున్నారు. పక్కా సమాచారంతో ఫామ్ హౌస్లో పోలీసులు సోదాలు చేపట్టారు. 2 లక్షల విలువైన డ్రగ్స్తో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. 6 ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. బర్త్డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఈ ఫామ్ హౌస్ను బుక్ చేశారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. Repeat 99510 999